హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు ధర్నా చౌక్ వద్ద సెంట్రింగ్ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సో వారు ఈ సమ్మెకు దిగడానికి ముఖ్య కారణం వారికి ఎప్పుడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ సమయంలో వారు నష్టపోయినప్పటికీ కూడా వారికి నష్టపరిహారం రావట్లేదు. సో అక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ప్రభుత్వాలు కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో వారు ఇప్పుడు ఇంత పెద్ద సమ్మె నిర్వహించడానికి కారణమైనట్టు తెలిసింది. ఇప్పుడు వారి డిమాండ్స్ ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి అసలు సమ్మె నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి? ముందుగా నా పేరు యాద్గిరి, వారజోడ జోన్ చైర్మన్. సమ్మె ఏంటంటే 2016 సంవత్సరంలో 40 రూపాయలు రేట్ ఫిక్స్ చేసుకున్నాం. ముందు రేట్ల గురించి ఉండే ఆ రేట్లు దినదినం ప్రతి సంవత్సరానికి ₹1 పెంచాలని మేము అనుకున్నాం. కానీ 10 సంవత్సరాల నుంచి ₹1 కూడా పెరగకుండా అదే 40 రూపాయల నుంచి 38, 36 రూపాయలు అయ్యింది. ఇప్పుడు సంవత్సరానికి ₹1 లాగా ₹51 పెంచుతున్నాము. ఇవాళ దాని ముఖ్య ఉద్దేశము రేట్ల గురించి. ఆ రేట్లు ఎందుకు పెరగాలని అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేము సెంట్రింగ్ మేమే తీసుకొస్తున్నాము, మళ్ళీ మేమే లేబర్ పని చేస్తున్నాము. సెంట్రింగ్ రేట్ పెరిగింది, లేబర్ ఛార్జ్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, లాపలు మొలలు ప్రతి ఒక్క వస్తువు పెరిగింది. ఇప్పుడు చూడండి, పెట్రోల్ డీజిల్ పెరగంగానే ₹10 ఉన్న టీని ₹5 పెంచి ₹15 చేశారు. అంటే దాదాపు 50% పెరిగింది. 50% పెరిగితే దాన్ని ప్రతి ఒక్కరి కానీ మా సెంట్రింగ్ రేటు 10 సంవత్సరాల నుంచి ₹40 ఉన్న రేటు 38, 35, 36 వరకే పోయింది, కానీ తగ్గుతుంది కానీ పెరుగుతలేదు. ముఖ్య ఉద్దేశము ₹51 ఇవ్వాలని చెప్పేసి. అదేవిధంగా లేబర్ ఏంటంటే ప్రతి బండలోళ్ళు కానీ టైల్స్ వాళ్ళు కానీ లిఫ్టింగ్ ఛార్జ్ ఇస్తారు. గతంలో మాకు కూడా సెంట్రింగ్ వాళ్ళకి లిఫ్టింగ్ ఛార్జ్ ఉండే 10% ఏంటంటే కింద నుంచి పై గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, ప్లస్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పోతుంటే దానికి లేబర్ అదనంగా అవుతారు కాబట్టి 10% ఇంక్రీజ్ ఉంటుండే. దాన్ని ఇప్పుడు కొందరు బిల్డర్లు కానీ అది కానీ మొత్తం కంప్లీట్ చేసి అదే ఒకటే రేట్ చేస్తారు. ఖచ్చితంగా 10% రేట్ ఒకటి అది ఇవ్వాలి. ఇంప్లిమెంట్ ప్రధానమైన డిమాండ్. ₹3,000 పింఛన్ ఎందుకు కడుతున్నామంటే అది ఆటోమేటిక్ ఇవ్వవలసిందే. ఎందుకంటే గవర్నమెంట్ కుదిస్తుంది. 60 సంవత్సరాలు అయినాక ఓల్డేజ్ పింఛన్ అని చెప్పేసి ₹3,000 ఇస్తున్నారు. కానీ మా లేబర్ కార్డు ఉండి 55 ఏళ్ళకే లేబర్ కార్డు దాన్ని క్లోజ్ చేస్తారు. 5 సంవత్సరాలు ఇంకా ఉండగానే ఇచ్చేస్తారు. దానికి లేబర్ కార్డుతో ఎప్పుడైతే వాళ్ళు ఇస్తలేరో, మాకు పని చేయడానికి అర్హత లేదు అన్నప్పుడు వాళ్ళకు ₹3,000 గవర్నమెంట్ పింఛన్ ఏదైతుందో ఆ ₹3,000 అది లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. మరైన ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే దురదృష్టం చాతు బౌల అంతస్తులు కడుతున్నారు. కట్టేటప్పుడు పై అంతస్తులు ఒకప్పుడు 5 అంతస్తులే మన సిటీ గేట్రాజ్లో 5, 7 అంతస్తులు ఉండే. ఇవాళ దాదాపు 40, 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. దానికి బిల్డర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కట్టితే ఇన్ని పైసలు లాస్ అవుతుంది, ఇన్ని ₹1,00,000 అవుతున్నది, మేము ఎందుకు కడతాం తర్వాత కడతాం అన్న ఉద్దేశంతో కడతలేరు. మాకు ఆ నెట్ కట్టుకోకపోతే గాలిలో పనిచేస్తారు మా సెంట్రింగ్ సోదరులు. మొత్తం 9 ఇంచుల బాటాన్ని 8 ఇంచులు చేస్తారు. ఆ 8 ఇంచుల నుంచి గాలికి కానీ ఇదైనా అని చెప్పేసి కింద పడిపోయి ప్రతి యాక్సిడెంట్లో బిల్డింగ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమంలో 10 మంది చనిపోతే 9 మంది సెంట్రింగ్ కార్మికులే చనిపోతారు. దాని ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ₹20 లక్షలు ఏదైతే యాక్సిడెంట్ అయితే ఇప్పుడు తెలుసుకోకుంటేనే యాక్సిడెంట్ అన్నట్టు, రోడ్డు మీద యాక్సిడెంట్ కానీ ఇది కానీ అవుతుంది. అయితే భవన నిర్మాణం నుంచి సెస్ 1%, ఏ రోడ్లు వేసినా బిల్డింగ్లు కట్టినా 1% గవర్నమెంట్ సెస్ పోతుంది మున్సిపల్ నుంచి లేబర్ ఆఫీసర్కి పోతుంది. ఆ లేబర్ ఆఫీసే మా స్కీమ్ చేస్తున్నారు. ఆ స్కీమ్లో ఏంటంటే కొందరు లేబరు బీహారు, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని జాగాలకి వెళ్ళి మహబూబ్నగర్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళ వస్తూనే కార్డు ఉండదు, లేబర్ కార్డు ఉండదు. వాళ్ళు పైనంతా చెక్క వరకు ఏమైపోతుందని జారిపోయో దురదృష్టం చనిపోతే వాళ్ళకు ఏమి ఇస్తలేరు. సహజ మరణం అని చెప్పేసి 65,000 ఇస్తున్నారు. అయితే మేమేమంటున్నామంటే గవర్నమెంట్ నుంచి కానీ అక్కడ యజమాన్యం నుంచి కానీ ఇంటి యజమాన్యం నుంచి ఎటువంటి పరిహారం లేదు. అది మేమందరం కలిసి గొడవ చేస్తేనే పరిహారం ఇస్తున్నారు. ఎందుకంటే మేము అనేది ఏంటంటే మా పైసా మా దగ్గర ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దాంట్లోకి FIR బుక్ అయితే దాంట్లోకి ₹20 లక్షలు ఏదైతే FIR బుక్ చనిపోయిందో వాళ్ళ భార్య, పిల్లలు, తల్లి, తండ్రికి ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఇది మెయిన్ డిమాండ్ మాది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారండి? అసలు ఏంటి మీకు కావాల్సింది? గవర్నమెంట్ ఇది ఏంటంటే 3 గవర్నమెంట్ ఇవ్వాలి. ఒకటి లేబర్ ఆఫీస్లో ESI ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం తాడి చెట్లు ఎక్కితే ఇన్సూరెన్స్ చేశారు. అంటే తాడి పన్ను చెట్టు కడుతున్నామని ఇన్సూరెన్స్ ఇచ్చారు. గవర్నమెంటే అది
పింఛన్ ఇచ్చారు. కానీ మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ 50 అంతస్తులకు వేస్తున్నాం. వాళ్ళు 30 ఫీట్ల వరకు 40 ఫీట్ల వరకు ఎక్కితేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేశారు. మేము 60 ఫీట్లు 70 ఫీట్లు ఎంత అని ఎక్కేసి కింద పడిపోతుంటే కూడా ఈ 1% వచ్చిన సెస్సులకి వెళ్ళి మేము అందులోకి వెళ్ళి ఇన్సూరెన్స్ ఇవ్వమని అంటున్నాం, ఈఎస్ఐ కానీ. ఎందుకంటే ఈఎస్ఐ ఏంటంటే మేము ఓనర్ ఎవరు, గవర్నమెంటే. 1% ఏదైతే జమ అయిందో మా పైసనే, అది గవర్నమెంట్ పైసా. గవర్నమెంట్లో మేము జమ చేస్తున్నాం, దాంట్లోకి వెళ్ళి మాకు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. మార్నింగ్ కల్వకుంట్ల కవిత కూడా వచ్చి మీకు మద్దతు తెలిపారు. సో దానిపై చూడమ్మా, రాజకీయ పార్టీలు ఎవరని మేము విమర్శించలేదు, మాకు సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాలో వాళ్ళ గురించి చెప్తారు. మాకు ఏ పార్టీ అయినా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గతంలో అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన మెమోరాండం ఇచ్చినప్పుడు, నేను గతంలో జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యేలకు ఇచ్చింది. కనీసం మా ప్రస్తావన ఎవరూ తీసుకురాలేదు అసెంబ్లీలో. ఇప్పుడు ఇది మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి వచ్చారు. మాకు సంఘీభావం తెలిసినందుకు సంతోషిస్తాం. ఎందుకంటే వాళ్ళ మీద విమర్శించలేం, చేయలేం. ఇప్పుడు వాళ్ళు కనీసం మాకు 51 రూపాయలు అనేది ఉన్నది. ఇవాళ సెక్రటరేట్ కట్టిర్రు, ఢిల్లీ వాళ్ళు కట్టిర్రు. మాకే ఆ పని ఇస్తే మేము బతుకుతాం కదా. తెలంగాణ ఇంత పెద్ద సాధించుకున్నాం. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పని లేదు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎవరికి పని లేదు. బీహార్ గుజరాత్ వాళ్ళకే పనులు ఇస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారండి? ఫైనల్గా ఏంటంటే ఈ 3,000 రూపాయలు పెన్షన్ అయితే అది ఖచ్చితంగా అది అమలు అవుతుంది. అందులో అయ్యేది ఫస్ట్ అమలు అయ్యేది అది ఒక్కటే ఉంటుంది. ఈఎస్ఐ ఒకటి ఫస్ట్ కావాలి మాకు. లేబర్ ఆఫీస్లో పడిపోతే మాత్రము, ఎందుకంటే చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి, 30 గజాలు 40 గజాలు కరెంట్ షాట్ కొట్టేసి ఉంటుంది. దానికి పడిపోయినప్పుడు ఓనర్లని ఇబ్బంది పెట్టలేము. అటు ఇల్లుగా గరీబోళ్ళే చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా బతుకుండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చేసే ఓనరే చనిపోయినప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఆ బతికేదాని మీద అందుకే గవర్నమెంటే ఇస్తే మా పైసలే అడుగుతున్నాం. ఎవరిని గవర్నమెంట్ ఉచితంగా అడుగుతలేదు. 1% ఏదైతే ఉందో ఆ 1%లకి వెళ్ళి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్తున్నాం. 51 రూపాయి ఓనర్లు, బిల్డర్లు, మేస్త్రీలు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఒకసారి సెంట్రింగ్ ఇక్కడ బండ్లు లోడ్ చేసుకొని లేబర్ని తీసుకొని పోయి సైడ్ మీద వేస్తాము. ఆ నుంచి సెంట్రింగ్ ఒకసారి మొత్తం కొట్టేస్తాము, మళ్ళీ ఆ నుంచి స్టీల్ కడతాం, మళ్ళీ ఒకసారి రీసెంట్రింగ్ చేస్తాం, డీసెంట్రింగ్ చేస్తాం, మళ్ళీ ఆ సామాన్ అంతా పై అంతస్తులకి వెళ్ళి కింది తీసుకొని మళ్ళీ వేరే సైడ్ మీదకి వెళ్ళిపోతున్నాం. దానికి అదనంగా ఏమి ఇస్తలేము. మేము ఒక 1000 ఫీట్ల ఎస్ఎఫ్టీకి 8,000 రూపాయలు ఛార్జ్ అడుగుతున్నాం. ఇప్పుడు నిన్న మొన్నే బోర్వెల్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ కొనికి 4,000 రూపాయలు డీజిల్ ఛార్జ్ అని ఇస్తున్నారు. మా న్యాయమైన కోరికనే 51 రూపాయలు ఇవ్వాల్సిందే. ప్రతి బిల్డరు, ఓనరు, మేస్త్రీలు అందరూ దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు ఇది అవుతుందని. ఇవాళ ఇక్కడ చూడండి, పొంద్రా పార్క్ దగ్గర పొద్దుగాల రాగానే 20 రూపాయలు 50 రూపాయలు చిన్న టీ గిట్ ఇస్తారు. మేము అంత ఎండల వానల కష్టం చేసి 51 రూపాయలు రేటే అడుగుతున్నాం. దాంట్లో ఏమి ఇది చేస్తలేం. న్యాయమైన కోరికనే మా వాళ్ళు ఇంకెక్కువ కూడా అడుగుతలేరు మేడం. ఇది ఒకటి.